మహిళా క్రికెటర్ శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు 2.5 కోట్ల రూపాయల నగదు, కడపలో ఇంటి స్థలం ఇస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ సీఎం చంద్రబాబుతో మహిళా క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ భేటీ అయ్యారు. మహిళల వరల్డ్ కప్ సాధించడంపై చంద్రబాబు శ్రీచరణిని అభినందించారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన మహిళా క్రికెటర్లకు మంత్రి లోకేష్ స్వాగతం పలికారు. అంతకుముందు గన్నవరం ఎయిర్పోర్ట్లో శ్రీచరణికి ఘన స్వాగతం లభించింది. ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సీఎం చంద్రబాబును కలవడం ఎంతో సంతోషంగా ఉందని శ్రీచరణి తెలిపారు. తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే క్రికెట్లో రాణిస్తున్నానని చెప్పారు. హ్యాపీగా ఉంది మ్యామ్. అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం, ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు. ఐ కెన్ డూ సంథింగ్ మోర్, నాట్ ఈవెన్ దిస్. సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పారు. ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను. సో వాళ్ళ సపోర్ట్తోనే ఆడాను. చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం. సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు. సో నేను అలా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయింది. మా డాడీకి టైం పట్టింది సార్ నేను క్రికెట్ ఆడడానికి యాక్సెప్ట్ చేయడానికి ఆ డెసిషన్ని. అంటే ఇది టీమ్ స్పోర్ట్. సో నేను దాని ముందు నేను అథ్లెటిక్స్ చేసేదాన్ని. సో అందుకు క్రికెటర్ శ్రీచరణ్కి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా. శంకరి సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చినటువంటి ఇండియన్ ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి, అలాగే మాజీ కెప్టెన్ మిథిలీ రాజ్ను సీఎం చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ కూడా ఘన స్వాగతం పలికారు. క్యాంపు కార్యాలయానికి వచ్చినటువంటి శ్రీచరణి తన గెలుచుకున్నటువంటి ఏదైతే ఉందో ఉమెన్ క్రికెటర్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణిని కూడా సీఎం చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ కూడా అభినందించడం అయితే జరిగింది. అలాగే అభినందించిన తర్వాత వరల్డ్ కప్ గెలుచుకున్నటువంటి ఆనంద క్షణాలన్నింటినీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి లోకేష్ తో కూడా శ్రీచరణి తనంత క్షణాలని పంచుకోవడం అయితే జరిగింది. అలాగే వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారతదేశ మహిళల సత్తా చాటారని, మహిళల క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం చంద్రబాబు నాయుడు కూడా శ్రీచరణిని కొనియాడారు. అలాగే మనకి శ్రీచరణిని ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా అతిరథ మహారథులైనటువంటి అందరూ కూడా కేశినేని చిన్ని, అలాగే మంత్రి హోమ్ మినిస్టర్ అనిత, సవిత, సంధ్యారాణి మంత్రులు కూడా దగ్గరుండి ఆమెని ఘన స్వాగతం పలికి నేరుగా సీఎం క్యాంప్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. అనంతరం సీఎం కూడా అన్న విధంగా కూడా తనని కలిసి అభినందనలు తెలపడంతో పాటు ఆమెకి 2 కోట్లున్నర నజరానా కూడా ప్రకటించారు. అంటే భారతదేశానికి ఇంత ఘనత తీసుకొచ్చినటువంటి శ్రీచరణికి అభినందనలు తెలపడమే కాకుండా ఆమెకి 2.5 అంటే 2 కోట్లున్నర పారితోషికంతో పాటు కడపలో స్థానాన్ని కూడా ఇస్తామని సీఎం చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వం అంటే శ్రీచరణిని సీఎం చంద్రబాబు నాయుడు ఇంకేం కావాలని అడగ్గా తన చరణి కూడా తనకి గ్రూప్ 1 జాబ్ కావాలని అడిగానని చెప్పారు. దీంతో చంద్రబాబు నాయుడు వెంటనే గ్రూప్ 1 లో కూడా జాబ్ ఇస్తామని ఆమెకి హామీ ఇచ్చారు. అంతేకాకుండా క్రికెట్ వైపు తన దృష్టి మళ్లించకూడదని, ఇది కేవలం మొదటి అడుగు మాత్రమేనని ఇంకా ముందు చాలా ఉందని, అందుకోసం కష్టపడేందుకు తనకి స్ఫూర్తిగా ఉండేందుకు వీటన్నిటినీ కూడా తనకి ఎంకరేజ్మెంట్ గా ఉండే దిశగా కూడా ఇటు పారితోషికాన్ని అలాగే గ్రూప్ 1 జాబ్ ని ఆమెకి కడపలో కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి ఒక స్థలాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు కేటాయించారు. దీంతో శ్రీచరణి కూడా తనకి ఎంతో ఫస్ట్ నుంచి కూడా ఈ క్రికెట్ అంటే చాలా ఇష్టమని, తన ఫ్యామిలీ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉందని, తన మామ కూడా తనని క్రికెట్ ఆడించేవారని, ఏసీఐలో శిక్షణ తీసుకున్న తనకి ఇటు కేశినేని చిన్ని ఎంపీ కూడా ఎప్పుడు అండగా నిలబడడంతో తను ఎంత ముందుకు రాగలిగానని కూడా చెప్పారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి పారితోషికానికి తను చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. తనకి ఇది చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుందని చెప్పారు. అలాగే గ్రూప్ 1 జాబ్ రావడం తన అదృష్టంగా భావించారు. ఎంతో మంది మహిళా క్రికెట్ మనలో ఉండగా తనకి ఈ అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. థ్యాంక్ యూ లీలా.